చెప్పే తాత ఏం పేరు నీ పేరు? నా పేరు అంబరు. ఏ తండ మీది? వచ్చేదండ. ఎట్లా ఉంది కాంగ్రెస్ పరిపాలన? మంచిగా ఉందా? ఏముంది అట్లనే ఉంది బాబు. మంచిగా 6 గ్యారెంటీలు ఇస్తున్నా, మంచిగా నడుస్తుందా అని చెప్తాను. వస్తున్నాయి 6 గ్యారెంటీలు? వస్తున్నాయి. ఏమేమి వచ్చినాయి? మంచిగానే వస్తున్నాయి. ఏమేమి వచ్చినాయా గ్యారెంటీలు? గ్యారెంటీలు ఏమి వచ్చినాయి? ఏం లేదు. గ్యారెంటీలు ఏమున్నాయి? రైతు బంధు వస్తుందా? ఏం వస్తలేదు. ఇస్తా అని చెప్తుండు రేవంత్ రెడ్డి. ఇస్తానన్నాడు, ఏడి ఒక్కసారి కూడా వేయలే. పింఛన్ పైసలు వస్తానా? పింఛన్ పైసలు ఇప్పుడు 20 తారీఖు ఇచ్చేది నెల దాటింది, నెల పోయి నెల 5 రోజులు అవుతుంది, ఇంతవరకు ఇవ్వలే. ఎట్లా ఉంది మరి కాంగ్రెస్ పరిపాలన? ఏం లేదు. తెలంగాణ మన కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా? కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ టైం వేసేది. కరెక్ట్ టైం కరెక్ట్ ఇచ్చిండు. రైతు బంధు కూడా కరెక్ట్ ఇచ్చిండు. కరెంట్ కూడా మంచిగా సాగుగా ఇచ్చిండు. ఒడ్లు కూడా మంచిగా సాగుగా పోయినాయి. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాడ నుంచి ఆ ఒడ్లు అక్కడనే రాసులు పడి ఉన్నాయి. ఇవాళ రేపు వానలు పడితే ఆ ఒడ్లు ఉంటేయో పోతాయో ఏం చేస్తాయో తెలియదు. మంచిగా మద్దతు ధరతో కొంటున్నాం అమ్మ, మంచి కొంటాం చేస్తాం అన్నారు. ఇది ద్వారా కూడా ఒక లారీ కూడా పోతలేదు. రోజు ఒక లారీ పోయినా కానీ ఎంత సంతోషం అవుతుంది. అది లేదు ఇది లేదు అనుకున్నారా మీరు? ఇట్లా వీళ్ళకి ఓటేసి మొన్న మీటింగ్ కూడా పెట్టించినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇట్లా మోసపోతాం అనుకున్నారా మీరు? ఎట్లా అనుకున్నాం? అదే ప్రభుత్వం నడుతుంది కదా, ఇది ఒక్కసారి చూద్దాం కదా. ఈసారి ఇట్లా 10 సార్లు 2 సార్లు గెలిచిండు కదా, ఈసారి వస్తే ఎంత మంచిగా చేస్తాడు అనుకొని వేసిన రోడ్లు నమ్మినాం. నమ్మితే ఇప్పుడు నమ్మితే ఇక మంగళమల్లి తీసుకొచ్చిండు, నెత్తి కొరికిస్తాడు, బోడగుండుకి గీతాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మీకోసం చాలా ఆలోచించిండు. నీళ్ళు లేని కాడ నీళ్ళు తెచ్చి ఇచ్చిండు. సంతోషంగా ఆ నీళ్ళతో బతారు. ఇంకా మళ్ళా ఎవరు వస్తే మంచిగా ఉంటదా? ఇప్పుడు మళ్ళీ కేసీఆర్ అయితేనే బాగుంటది. మళ్ళీ కేసీఆర్ అయితేనే బాగుంటది. కేసీఆర్ మొత్తం అప్పులు చేసిండు అని చెప్తాడు. అప్పులు ఎక్కడ చేసిండు బాబు? ఏ రాజ్యాన్ని ఆ రాజ్యం మన తెలంగాణ ఎంత దూరం ఉన్నదో అంత దూరం కూడా పైపులైన్లు వేసిండు. ఏ మంత్రులు వచ్చి వేసిండ్రు అప్పుడు అది వరకు. ఈ కేసీఆర్ వచ్చినప్పుడు అంత రాజ్యానికి మొత్తం తెలియజేసింది కేసీఆర్. ఆయన అప్పు చేసి మిత్తి కట్టుకోవడానికి సరిపోయింది అని చెప్తాడు రేవంత్ రెడ్డి. చెప్తాడే. ఇప్పుడు ఎన్నో పొంగుతారు. ఇప్పుడు పెద్ద మనుషులు ఎవరైతే వాళ్ళు అట్లా ఈ పనికి ఇట్లా చేయాలి, ఆ పనికి అట్లా చేయాలి, ఆయన అట్లా ముంచిండు, ఈయన ముంచిండు, ఆయన అప్పు తీరాలనా లేదా రైతులకు ఇవ్వాలనా అని ఎన్నో తీరులో పొంగుతారు. నిజంగా అప్పు చేసిండా మరి కేసీఆర్? ఎట్లా చేసిండు కేసీఆర్? ఈ కాళేశ్వరం కూలిపోయిందని చెప్పి. ఆ కాళేశ్వరం కూలిపోయినా ఎట్లా కూలిపోతా మరి? మంచి మంచి ఇదే కూలిపోతే కొద్ది కూలిపోతే ఏమైందని మళ్ళీ కట్టి ఇయడా? మళ్ళీ నీళ్ళు చేయలేదా? సౌకర్యం చేయలేదా? ఏం చేయలే కేసీఆర్. అందంగా మంచిగా చేసిన ఏ మంత్రులు చేయలే. అంత అట్లా చేసినందుకు అట్లా చేసిన ఆయన. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే కడేశ్వరి గారి. ఎట్లా ఎట్లా ఉంది పనితీరు? మంచిగా ఉంది. ఇప్పుడు కడేశ్వరి గారి మా సార్ అని ఓట్లు వేసినాం, మన కాంగ్రెస్ లో దునికేసిండు. కాంగ్రెస్ బాగా అనిపిస్తలేదా మీకు? బాగా అనిపిస్తుంది. మా మంత్రితో మాట్లాడాలంటే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో అటు పోయి మాట్లాడితే ఏదో మా మగర చూసినాడు చూస్తాడు, మాట్లాడతాడు, ఏదో చెత్త బాగుంటాడు, ఇలా కొడతాడు. దేనికి పోయిండు? ఆ పార్టీలో ఎందుకు పోయిండు? ఎందుకు పోయిండో మనకు తెలియదు ఆ సంగతి. బిడ్డ గురించో వీళ్ళ గురించో పోయింది తెలియదు. మళ్ళీ గెలుస్తాడా? ఇక గెలవలేడు మనకు. ఇక తెలంగాణ దెబ్బ వచ్చాయంటే ఆయన గెలవడు. ఇక గెలవడు ముఖం చూడరు. ఇంకోసారి గెలిపాడు అని చెప్తుండు అంటాడు. ఎన్నో తీరులో అంటారు. ఇక రాడు ఆయన. రేవంత్ రెడ్డి వస్తాడా? ఇక మన కళ కూడా అనుకోదు. ఇంకా 10 సంవత్సరాలు నేనే ఉంటా అని చెప్తాడు. అంటాడు. ఎన్నో తీరులో మోగుతాడు. ఇప్పుడు 6 నెలలు ఏడాది ఉండగా పింఛన్ పెంచుతాడు. లేకుంటే మన మహిళలకు 2500 ఇస్తారని ఆదాయనే చెప్తాడు. లేకుంటే అన్ని చేస్తాడు. అన్ని చేస్తాడు. నమ్ముతారు మీరు? ఇక మళ్ళా నమ్ముతాం. ఇక మనం నమ్మిన తర్వాత ఇక మళ్ళా అదే మంగళైనా పట్టుకొస్తాడు, అదే గుండు గిరిగిస్తాడు. 5 సంవత్సరాల గుండు మళ్ళీ గుండె మళ్ళీ అట్లనే ఉంటది. ఇప్పుడు తెలంగాణ బాగుపడాలంటే ఎవరు వస్తే బాగుంటది? కేసీఆర్ అయితేనే బాగుపడుతుంది. మళ్ళీ వస్తాడా? మళ్ళీ వస్తాడు, కంపల్సరీగా వస్తాడు. ఇప్పుడు ఎన్ని సీట్లు వస్తాయి? మొత్తం వస్తాయి. మొత్తం ఆయనకు వస్తాయి.